నమస్తే. తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఒకటే చర్చ. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా అని, పాలనలో పారదర్శకత లోపించిందా అని. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న వేళ కాగ్ నివేదిక ఒక బాంబు పేల్చింది. అవును, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ విడుదల చేసిన తాజా నివేదిక ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అప్పులేమో పెరిగిపోయాయి, నిబంధనలేమో గాలికి వదిలేశారు, కోట్ల రూపాయల ప్రజాధనమేమో వృధా అయిపోతోంది. అసలు కాగ్ నివేదికలో ఏముంది? రేవంత్ సర్కార్ ఎక్కడ విఫలమైంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకుందాం. రాష్ట్ర అప్పులు ఏకంగా 5.62 లక్షల కోట్లకు చేరాయని కాగ్ కుండ బద్దలు కొట్టింది. ఇది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 34.29%. నిజానికి ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఇది 32.8% లోపు మాత్రమే ఉండాలి. కానీ పరిమితిని మించి అప్పులు చేయడంపై కాగ్ ఇక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెట్లో మొన్న చెప్పిన దానికంటే ఏకంగా 31,229 కోట్లు అదనంగా ఖర్చు చేశారని కాగ్ నివేదిక తెలుస్తోంది. లెక్కాపత్రం లేకుండా నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏ ప్రభుత్వం అయినా సరే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో మచ్చుకైనా కనిపించడం లేదని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక మన హైదరాబాద్ భాగ్యనగరం గురించి రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్ట్ అని, విశ్వ నగరం అని గొప్పలు చెప్తున్నారు కదా. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది కాగ్ నివేదికలో. ఏమని? జీహెచ్ఎంసీ పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారట. చెత్త వర్గీకరణ ఎక్కడా జరగడం లేదుట. తడి చెత్త, పొడి చెత్త మీకు అందరికీ తెలుసు కదా, 2 డబ్బాలు ఇచ్చారు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి. వాటిని విడదీయకుండానే డైరెక్ట్గా డంపింగ్ యార్డ్లకు తరలిచ్చేస్తున్నట్ట. విస్తుపోయే విషయం ఇక్కడ ఏంటంటే, డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ జరగకపోయినా కాంట్రాక్టర్లకు ఏకంగా 313.20 కోట్లు చెల్లించేశారు. పని చేయకుండానే 100 కోట్లు కాంట్రాక్టర్ల జేబుల్లోకి ఎలా పెడుతున్నాయి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? లైబ్రరీ సెస్ కింద రావాల్సిన 324.96 కోట్లు కూడా వసూలు చేయలేకపోయారు. అంటే నగర పాలనలో ఆర్థిక క్రమశిక్షణ అనేది జీరో. తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలనీస్లో కూడా భారీగా అక్రమాలు జరిగినట్టుగా కాగ్ వేలెత్తి చూపించింది. డీజిల్ వినియోగంలో నిబంధనలు పాటించకపోవటం వల్ల 251 కోట్ల ప్రజాధనం వృధా అయింది. అంతేకాదు, ఒప్పందాల ఉల్లంఘన వల్ల మరో 74 కోట్లు, బొగ్గు రవాణాలో లోపాల వల్ల 25 కోట్లు నష్టం వాటిల్లింది. పర్యావరణ నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని కాగ్ తన నివేదికలో పేర్కొనడం ఇక్కడ సంచలనంగా మారింది. అంటే ఓవైపు కార్మికులు కష్టపడుతున్నారు, మరోవైపు మేనేజ్మెంట్ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. తద్వారా కోట్లు గంగలో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మొత్తం 83 సంస్థల్లో 16 ఇప్పటికే మూతపడ్డాయి. సో పనిచేస్తున్న 67 సంస్థల్లో మెజారిటీ సంస్థలు తమ వార్షిక లెక్కలను సబ్మిట్ చేయడంలో ఏళ్ల తరబడి ఆలస్యం చేసుకుంటూ వస్తున్నాయి, ఇప్పటికీ ఇవ్వట్లేదుట. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే గనక 11 కీలక సంస్థలు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ సంస్థల నికర విలువ 50,930 కోట్ల మేర తగ్గిపోయిందిట. అంటే ఇక్కడ ఆస్తులేమో కరిగిపోతున్నాయి, అప్పులేమో పెరిగిపోతున్నాయి. ఈ సంస్థల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అని కాగ్ నివేదికతో తేటతెల్లమవుతోంది. కాగ్ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి ఒక మేలుకొలుపు లాంటిది. కేవలం మాటలతో కాకుండా చేతల్లో ఆర్థిక క్రమశిక్షణ చూపించాలని, అక్రమాలకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాగ్ సూచిస్తోంది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ లోపాలను సర్దుకుంటుందా, లేక అప్పుల భారాన్ని సామాన్యుడిపై మోపేస్తుందా అన్నది వేచి చూడాలి.